హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు వీడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 100K దగ్గరలో ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి సాటర్డే రోజు వచ్చేసి సోమనాథ్ ఎలిమినేట్ అవుతాడు ఈరోజు. రేపు వచ్చేసి బర్నీ గారు అయితే ఎలిమినేట్ అవుతారు. ఇంకా బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 కంటెస్టెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్, సెకండ్ ఫైనలిస్ట్ ఇమాన్యుయల్, థర్డ్ ఫైనలిస్ట్ తనుజ, ఫోర్త్ ఫైనలిస్ట్ సంజన, ఫిఫ్త్ ఫైనలిస్ట్ డీమన్. వీళ్ళే టాప్ 5 బిగ్ బాస్ సీజన్ 9 డిజర్వ్డ్. ఇంకొచ్చేసి వీళ్ళల్లో తనుజ అలాగే కళ్యాణ్ వచ్చేసి విన్నర్కి పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉంది విన్నర్ అయ్యేదానికి. ఇంకా ఆ తర్వాత థర్డ్ ప్లేస్కి డీమన్, సంజన గారు, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఇంతకుముందరే ఒక పోల్ పెట్టా, తనుజ కళ్యాణ్ని ఇద్దరిని చేర్చేసి ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ వచ్చేసి డీమన్ ఉన్నాడు థర్డ్ ప్లేస్లో, ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు, లాస్ట్ ఫిఫ్త్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఒకవేళ ఇలాగే ఓటింగ్ ఉంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా లాస్ట్ వీక్ అందరూ వేస్తారనుకోండి, ఇమాన్యుయల్కి వాళ్ళ జబర్దస్త్ టీము ఎవరెవరైతే ఉన్నారో అందరూ సపోర్ట్ చేస్తారు, ఓట్లు ఏమన్నా అడుగుతారు, పికప్ అవుతాయి. కానీ చెప్తున్నా, టాప్ 5లో ఫిఫ్త్ ప్లేస్ అయితే ఇమాన్యుయల్ది కాదు. ఏదైతే నామినేషన్ లేక రాలేదో అది గట్టిగా ఎఫెక్ట్ పడిందని తెలుస్తూనే ఉంది ఇమాన్యుయల్కి. ఖచ్చితంగా నామినేషన్లోకి వచ్చిందంటే విన్నర్ రేస్లో ఖచ్చితంగా ఉండేవాడు. ఇంకా నెక్స్ట్ సీజన్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ ఇది గుర్తుపెట్టుకుంటారు. మనం ఎంత గేమ్స్ ఆడినా ఎంత చేసినా నామినేషన్లో ఉండాలి. ఉండకపోతే ఇంతకు ముందర ఇమాన్యుయల్కి ఏం జరిగిందో మనకి అదే జరుగుతుంది అని. ఇంకా డీమన్ అయితే టాప్ 5కి వచ్చేసాడు, సంజన గారు టాప్ 5కి వచ్చేసారు. చూద్దాం ఇంకా వీళ్ళల్లో మీ టాప్ 5 ఆర్డర్ ఏదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. విన్నర్ ఎవరు, టాప్ 5 ఎవరు.